శివ తనని ప్రేమించట్లేదని అనుమానంగా ఉందని పూరి గగన్తో చెప్తూ ఉండగా భూమి ఇప్పుడు అవేం మాటలు అని అంటూ ఉండగా, అన్నయ్య అది కాదన్నయ్య, ఫోటోషూట్ అప్పుడు చూసావు కదా నాతో ఎలా బిహేవ్ చేశాడో, ఆ తర్వాత షాపింగ్ మాల్లో కూడా అలాగే అంటే ముట్టనట్టు బిహేవ్ చేశాడు అని అంటూ ఉంటుంది పూరి. అప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వు అన్న మాటలు నిజమనిపిస్తున్నాయి అని గగన్ కూడా అంటుండగా, నువ్వు కూడా ఏంటి బావా పూరి అనుమానాలని ఇంకా పెంచేస్తున్నావు అని అంటూ, అమ్మా అది కాదు, వాడు మొహమాటం, వాడు చిన్నప్పటి నుంచి చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని ఏదో కవర్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది భూమి. ప్రేమించిన అమ్మాయి దగ్గర మొహమాటం ఏంటి వదిన అని పూరి భూమిని నిలదీస్తూ ఉండగా, ఆగాగు పూరి, శివ నువ్వు కూర్చొని మాట్లాడుకోవాల్సిన మ్యాటర్స్లో మీ వదినని ఎందుకు అది చేస్తున్నావు? మీ వదిన ఎప్పుడు నా వైపే మాట్లాడుతుందని నీకు తెలీదా? మన మంచి కోసమే ఆలోచిస్తుందని తెలీదా అని గగన్ పూరిని తిడుతూ ఉండగా, నేను అలా అనట్లేదన్నయ్య, పోనీ నువ్వు నేను భూమి అన్నీ వదిలే, ఈరోజు షాపింగ్కి రమ్మని నేను ఫోర్స్ చేశాను శివాని, కానీ నాకు ఫ్రెండ్తో పనుందని వెళ్ళిపోయాడు. ఈ టైంలో నాకన్నా మించిన ఫ్రెండ్ ఎవరన్నయ్యా అని అంటూ ఉంటుంది పూరి. దాంతో ఆలోచనలో పడిపోయి ఇంకా పూరి అనుమానాలు పెంచేలా మాట్లాడుతూ ఉంటాడు గగన్. అప్పుడు అయ్యో పూరి, వాడు ఫ్రెండ్ కోసం వెళ్ళలేదు, నీకే సర్ప్రైజ్ గిఫ్ట్ తేవడానికి వెళ్ళాడు అని భూమి అబద్ధం చెప్పేస్తుంది. ఏంటి సర్ప్రైజా, నిజమా వదినా అని అంటూ ఉండగా, అదిగో మళ్ళీ భూమి సర్ప్రైజ్ అని చెప్పడమే ఎక్కువ, సర్ప్రైజ్ అని చెప్పినప్పుడు ఆ గిఫ్ట్ ఏంటో కూడా అడుగుతావా? ఇప్పుడు నీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయా అని గగన్ అనగానే, అవును నేను శివ కోసం వెయిట్ చేస్తాను, మీరిద్దరు వెళ్ళండి అని సంతోషంగా పూరి చెప్పగానే, నేను వీళ్ళిద్దరికి వడ్డించి వీళ్ళు తిన్నాక వస్తాను బావా, నువ్వు వెళ్ళు అని గగన్తో అనగా, నీకు సర్ప్రైజ్ ఉంది అని అంటూ భూమిని లాక్కెళ్తాడు గగన్. ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది పూరి శివ కోసం. మరోవైపు ఆ అర్ధరాత్రి పూట బిందుని కలవడానికి వెళ్తాడు శివ. అపూర్వతో జరిగిందంతా చెప్తాడు శివ. అపూర్వ వాళ్ళిద్దరి పెళ్లి చేస్తుందని శివ చెప్పగానే, నిజమా, నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది బిందు. నిజంగానే తను మనిద్దరి పెళ్ళి చేస్తానని చెప్పింది అని అంటూ ఉంటాడు శివ. ఇన్ని రోజులు మనిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిసి కూడా తెలియనట్టుందా అని అంటూ ఉంటుంది ఆ బిందు. ఏమో, తను చాలా తెలివైంది, ఎప్పుడు అవకాశాలు వస్తాయా అని చూడడమే కాకుండా అవకాశాలని కూడా సృష్టించుకుంటుంది. మన కథంతా ఎందుకు, మనిద్దరి పెళ్ళి చేస్తానంది కదా అని శివ అంటూ ఉండగా, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ మనిద్దరం పెళ్ళి చేసుకుంటే గగనన్నయ్య భూమి వదిన మన ముఖాలని చూస్తారా, మనం చూపించగలమా, మనల్ని ద్వేషించరా అని నిలదీస్తూ ఉంటుంది బిందు. అలా కాదు, ఇప్పుడు భూమి అక్క వాళ్ళ నాన్నని కాదని తన ప్రేమని గెలుచుకోలేదా, మన ప్రేమని మనం త్యాగం చేయాలా? అయినా అపూర్వ గారే మధ్యలో ఉండి పెళ్ళి జరిపిస్తానంటున్నారు కాబట్టి బావ అక్కనేం ద్వేషించర్లే, బావ కాస్త కోపంగా ఉన్నా కూడా మనిద్దరి పెళ్ళి తర్వాత ఏమనరు, భూమి అక్కే క్షమించడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అని శివ అనగానే, మన పెళ్ళి అనగానే చాలా సంతోషంగా ఉంది శివ, ఐ లవ్ యూ శివ అని చేతులు పట్టుకొని చెప్తూ ఉంటుంది బిందు. ఐ లవ్ యూ చెప్పి ఇంటికి బయలుదేరుతాడు శివ. తన కోసం కారిడార్లో వెయిట్ చేస్తున్న పూరిని చూసి, ఎందుకు ఇక్కడే ఉన్నావు, పడుకోలేదు అంటూ ఉండగా, నీకోసమే ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నావట కదా అని పూరి అడుగుతూ ఉండగా, సర్ప్రైజా, అక్క ఇలా కవర్ చేసిందేమో అని అనుకుంటూ, సర్ప్రైజ్ కాదు పూరి, నీకొక షాకింగ్ న్యూస్ చెప్పాలి, అది చెప్తే రోజు నన్ను నిలదీస్తూనే ఉంటావేమో నువ్వు, కానీ చెప్పక తప్పదు, పెళ్ళి జరిగిన తర్వాత మన మనసులు బాధపడే బదులు ఇప్పుడే చెప్పేస్తాను, నేను నిన్ను ప్రేమించలేదు పూరి అని చెప్పేస్తాడు శివ. దాంతో కన్నీళ్లు పెట్టుకుంటూ శివ వైపు చూస్తూ ఉంటుంది పూరి. అప్పుడే క్లాప్స్ కొడుతూ భూమి వచ్చి, చూసావా సర్ప్రైజ్గా నిన్ను ఏడిపించాడు, వీడంతే, చిన్నప్పుడు కూడా
వీళ్ళ ఫ్రెండ్ పెంచుకుంటున్న కుక్క పిల్ల చనిపోయిందని చెప్పి ఫ్రెండ్ని ఇంటికి రప్పించి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి బర్త్డే పార్టీ కూడా ఇచ్చాడు. ఇంకొకసారి ఇలా చెయ్యకు శివ అని భూమి కోపంగా చూస్తూ ఉండగా, వదిన నువ్వు వచ్చావు, లేదంటే శివ నన్ను ప్రేమించట్లేదని చెప్పగానే నా గుండె పగిలిపోయింది అంటూ భూమిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది పూరి. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా అనగానే పూరి వెళ్ళిపోగానే శివాని పక్కకి లాక్కెళ్ళి, ఏంట్రా నువ్వు చేసిన పని అని అంటూ ఉండగా, ఎన్నాళ్ళక్క ఇలా అని ఏదో చెప్పబోతూ ఉండగా, నీ ప్రేమకి నేను వ్యతిరేకం అనుకుంటున్నావా? పెళ్లి ముహూర్తాలు పెట్టే ముందు రోజు కూడా నాకు చెప్పిన మీ బావ కాళ్ళపై పడి నేనైనా ఒప్పించేదాన్ని. నేను మీ బావ ప్రేమకి వ్యతిరేకం కాదురా, కానీ నువ్వు పూరిని కాదని ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి వాళ్ళ పరువు పోతుందిరా. మళ్ళీ కక్షలు పగలు పెరుగుతాయిరా. ఈ ఇంట్లో వాళ్ళ పరువు తీయకురా అని అంటూ చేతులెత్తి దండం పెడుతూ, పూరితో నీ పెళ్ళి జరిగే వరకు నీ ప్రేమ విషయం ఎవరికి చెప్పనని మాటివ్వు అంటూ తన తలపై ఒట్టు పెట్టుకుంటుంది. మన అమ్మ నాన్న చనిపోయారు, పెళ్ళి జరిగే వరకు నీ ప్రేమ విషయం ఎవరికి చెప్పినా ఈ అక్క కూడా లేనట్టే అని అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఉంటాడు శివ. మరోవైపు గోరెంటాకు ముగ్గు వేస్తుండగా హ్యాపీ సంతోష్ వచ్చి తనతో ప్రేమలో పడిపోతాడు. మరోవైపు మార్నింగ్ అవ్వగానే శివతో జరిగిన డిస్కషన్ అంతా గుర్తు తెచ్చుకుంటూ గగన్కి కాఫీ కలిపి తీసుకెళ్ళి గగన్ని నిద్ర లేపుతూ ఉంటుంది భూమి. బావా నిద్రలే బావా అని అంటూ, కాఫీ తాగు బావా అని భూమి అన్న మాటకి దగ్గరికి రా అంటాడు గగన్. దగ్గరికి రాగానే భూమి చేయిని పట్టుకుంటాడు గగన్. బావా ఏంటి బావా ఇది అని భూమి అంటూ ఉండగా, నీ చేతుల్లో ఉన్న కాఫీ అక్కడ పెట్టు అని అనగానే, నీకు మ్యాజిక్ చూపిస్తా అని గగన్ అన్న మాటలకి కాఫీ కప్ని పక్కన పెడుతుంది భూమి. చటుక్కున భూమిని బెడ్షీట్లోకి లాగుతాడు గగన్. దాంతో బావా వదులు బావా అని బలవంతంగా వదిలించుకుంటుంది భూమి. ఏంటి పెళ్ళైన వాళ్ళ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది అని గగన్ అంటూ ఉండగా, నేనే టెన్షన్లో ఉన్నాను అని అనేస్తుంది భూమి. ఏంటా టెన్షన్ అని టెన్షన్గా లేచి కూర్చుంటాడు గగన్. పూరి శివాల పెళ్లి గుచ్చి, శివ పెళ్లి చేసుకుంటాడా లేదా అని కంగారుగా ఉంది అని నిజం చెప్పేస్తుంది. నోరు జారుతుంది భూమి. శివ పెళ్లి చేసుకోడా అని హఠాత్తుగా లేచి నిలబడతాడు గగన్. బిందు శివాల ప్రేమ వ్యవహారం గగన్ ఎప్పుడు తెలుసుకుంటాడు? శివ పూరిలా పెళ్లి చెడిపోతుందా? భూమి గగన్లు దూరం అవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.